వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియో కంప్లీట్లీ డిఫరెంట్. నార్మల్ వ్లాగర్, నార్మల్ రొటీన్ ఏం షేర్ చేయడం లేదు. చాలామంది రీసెంట్ టైమ్స్లో రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, మీకు మెన్స్ట్రువల్ టైంలో ఎలాంటి ఫుడ్, ఎలాంటి కేర్ తీసుకుంటారు, లేదంటే హెల్త్ బాగాలేనప్పుడు ఎలా మీరు ప్లాన్ చేసుకుంటారు మీ డేని అనేసి నాకు ఈ మధ్య చాలా కమెంట్స్ అంటే చాలా మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఇవాళ యాక్చువల్గా మీకు దాని రిలేటెడ్ వీడియో అయితే షేర్ చేస్తాను. మొన్న వీడియో షేర్ చేసినప్పుడు దాని ఆ ఇన్ఫెక్షన్ గురించి మీరు చాలామంది తనకు త్వరగా కోలుకోవాలనేసి అయితే నాకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్. తన మీద ఇంత లవ్ చూపిస్తున్నారు మీరందరూ. యాక్చువల్లీ తనకి ఇప్పుడు బాగుంది. ఆల్మోస్ట్ ఆ స్వెల్లింగ్ అంతా కూడా తగ్గిపోయింది. జస్ట్ కొద్దిగా రెడ్నెస్ అయితే ఉంది. తను యాక్చువల్గా యాక్టివ్గా బాగుంది. తనకు తగ్గిపోయింది అనుకునేలోగా నిన్న అంటే థర్స్డే, తనకు యాక్చువల్గా వెన్స్డే నేను రొటీన్ షేర్ చేశాను కదా, అంతా ఓకే. థర్స్డే ఈవినింగ్ నాకు ఒకలాంటి డిస్కంఫర్ట్ స్టార్ట్ అయింది. చాలా హెడేక్, సైనస్ వస్తే ఎలా హెడేక్ ఉంటుంది అలా హెడేక్ స్టార్ట్ అయింది. బాడీ పెయిన్స్, విపరీతంగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. నేను ఫీవర్ అనుకోలేదు, ఎందుకంటే కొన్ని ఇయర్స్ అయిపోయింది నాకు ఫీవర్ వచ్చే. నాకు మామూలుగా అలర్జిక్ ఇష్యూస్ అంటే కోల్డ్, కాఫ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి, కానీ ఫీవర్ వచ్చి నిజంగానే కొన్ని ఏళ్ళే అయిపోయింది. దానివి పుట్టాక కూడా నాకు ఫీవర్ రాలేదు. సో ఫీవర్ అనే ఆలోచన నా మైండ్కి రాలేదు. 8:30 అవుతుంది. నిన్న నాకు లేవడానికి కావడం లేదు, ఏ పని చేయాలనిపించడం లేదు, చాలా నీరసంగా ఉంది. కళ్ళంతా నొప్పి, ఎట్లా అంటే అగ్నిగుండంలాగా అనిపిస్తుంది. నా బాడీ అంతా హీట్ అనిపిస్తుంది. మా ఆయన అన్నారు, ఏమన్నా ఫీవర్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. చూస్తే 1 or 2 degrees ఉంది ఫీవరు. అమ్మో, అంత ఫీవర్ ఉంది నా బాడీ చెప్తోంది, కానీ నేను దాన్ని తెలుసుకోలేకపోయాను. అరౌండ్ 8:30 అలాగా. ఇంకప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్న డోలో 650, కొంచెం రిలీఫ్ అనిపించింది. ఇంకా నైట్ మొత్తం కూడా అస్సలు నిద్రే లేదు. సివియర్ బాడీ పెయిన్స్, జాయింట్స్ అన్నీ కూడా నొప్పిస్తున్నాయి. దానికి తోడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంక దాన్ని అస్సలు పడుకోవడం లేదని ఏసీ యూజ్ చేస్తున్నాం కొద్దిగా ఒక 1 weekగా. నాకు సైనస్ ఇంతకుముందు ఉన్నింది, ఆ సైనస్ ఇష్యూ తగ్గింది. మళ్ళీ ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఈ వామ్ వెదర్ నుంచి ఏసీకి ఆల్మోస్ట్ 9 o'clock 9:30 వరకు ఒక రూమ్ టెంపరేచర్ ఉంటుంది. సడన్గా అలా మరీ చల్లగా వెళ్ళేసరికి నాకు ఈ సైనస్ గ్లాండ్స్ అన్నీ కూడా ఎగెయిన్, నాకు ఇంతకుముందు ఉండే సైనస్ మళ్ళీ వచ్చినట్టుగా అనిపించింది. ఈ పార్ట్ అంతా నొప్పి, దానికి తోడు తలంతా ఎంత వాటర్ ఉంటే ఎలా ఉంటుంది, బరువుగా అలా ఉంది. ఈ సైనస్ ఉండే వాళ్ళకి, ఇష్యూ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడంతా పెయిన్, కళ్ళు తెరవలేము. అండ్ ఈ ముక్కు పార్ట్ ఉంది కదా, గాలి పీల్చుకొని కూడా కష్టంగా అనిపిస్తుంది, అంత బరువుగా అనిపిస్తుంది. దానికి తోడు ఇలా స్వాలో కూడా చేయలేకపోతున్నాను, అంత ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఇంక నైట్ అంతా కూడా నిద్రలేదు. కానీ ఎలా అంటే మనకు సరే బాగాలేదు కదా అని చెప్పేసి రెస్ట్ తీసేసుకుందామంటే ఇంట్లో పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి. ఒకవేళ ఇంట్లో ఒక హోమ్ మేకర్ ఆర్ వైఫ్కి కాకుండా వేరే ఎవరికి హెల్త్ బాగాలేదన్నా 100% రెస్ట్ ఇవ్వచ్చు. బట్ ఇంట్లో ఫుడ్ కానీ, ఇంటి పనులు, మిగతా అన్నీ చూసుకుని ఆ పర్సన్కి హెల్త్ బాగాలేదంటే నిజంగా ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు నాకు బాగాలేదని నేను పడుకునేసానంటే ఫుడ్ మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది ఫుడ్కి ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత దాన్ని చూసుకోవడానికి ఇలా ఇంటి పనులు చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి. ఇంటి పనులన్నా నేను వదిలేస్తాను, మేజర్ నా కన్సర్న్ ఫుడ్ది. సో ఇంకా బయట మా ఆయన అన్నారు, బయట తీసుకొస్తాలే ఈరోజుకి రెస్ట్ తీసుకొనేసి. మామూలుగా అయితే అలాగే చేస్తాము. బట్ మొన్న ఒక 10 days బ్యాక్ నాకు కొద్దిగా బాగాలేదు. ఇది అలర్జిక్ ఇష్యూ వల్లనే ట్యాబ్లెట్లు వేసుకొని చాలా మత్తుగా ఉంది, నా వల్ల లేయడానికి కావడం లేదు అంటే హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చారు. అది కూడా ఇడ్లీ సాంబార్ అంతే. ఇక్కడ అది మంచి ఫేమస్ హోటలే. కర్ణాటకలో ఇడ్లీ సాంబార్ అన్ని హోటల్స్లో బాగానే చేస్తారు. మేము ఎప్పుడు తెచ్చుకునే హోటల్లోనే తీసుకొచ్చారు. అది ఏమైందో ఏమో తెలీదు. అది తిన్న నాకు దానికి ఇద్దరికి స్టమక్ అప్సెట్ అయింది. తనకి వామిటింగ్స్ అయ్యాయి, ఒకలాగా ఫుడ్ పాయిజనింగ్ లాగా అయిపోయింది. దెబ్బకు భయపడిపోయాను. ఆల్రెడీ మనకు ఇమ్యూనిటీ వీక్గా ఉంటుంది బాగాలేనప్పుడు, దానికి తోడు బయట ఫుడ్ తిన్నామంటే ఇంకా వీక్ అయిపోతాము. మొన్నే కోలుకున్నాం దాని నుంచి. మళ్ళీ ఇప్పుడు అంత సాహసం చేయలేను. ఇంట్లో ఉండే ఏ కూరగాయలో పళ్ళు తినైనా కూడా బతకొచ్చు, కానీ బయట ఫుడ్ మాత్రం వద్దు. ఈ మధ్య ఎస్పెషల్లీ బాగా ఫేమస్ అయిన రెస్టారెంట్స్లలోనే ఫుడ్ కల్తీ ఎక్కువ జరుగుతుంది. రీల్స్లో, వీడియోస్లో చూపిస్తుంటే ఏమోలే అనుకునేదాన్ని. బట్ రియల్గా మాకే జరిగినప్పుడు అది షాకింగ్గా అనిపించింది. మేము చాలా రేర్ బయట తెచ్చుకునేది, ఎప్పుడో కానీ ఇంకా అది కూడా వద్దండి డిసైడ్ అయిపోయాను. సో ఈరోజు వ్లాగ్ ఏముంటుంది అంటే, నాకు ఇలా హెల్త్ బాగాలేనప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుంది, డేని ఎలా ప్లాన్ చేసుకుంటాను, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తూ ఈజీగా క్విక్గా అయిపోయే ఇమ్యూనిటీ బూస్టింగ్ కొన్ని సింపుల్ అంటే త్వరగా వండే లాంటి రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. అవి మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఈ ఫీవర్ లేదా హెల్త్ బాగాలేనప్పుడు చాలా అంటే ఈజీగా తినగలం, ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి ఫుడ్ రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. నేననే కాదు, ఇంట్లో ప్రతి ఫీమేల్ ఎవరైతే ఆ మదర్ కావచ్చు, లేకపోతే ఇంట్లో హోమ్ మేకర్ ఎవరుంటారో ఆ ఫీమేల్, ఆ విమెన్
ప్రతి ఒక్కళ్ళు సూపర్ అండి. ఎందుకంటే ఏది ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా మనం మన ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాము కదా. సో ప్రతి ఒక్కళ్ళు సూపర్. నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్కళ్ళు థింగ్స్ని డిఫరెంట్గానే హ్యాండిల్ చేస్తారు. ఈరోజు నేను ఈ వీడియో షేర్ చేయడానికి రీజన్ ఏమంటే నేను ఎలా థింగ్స్ని హ్యాండిల్ చేస్తాను, సో నేను చేసే ఫుడ్ రెసిపీస్ కావచ్చు మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు ఫ్యూచర్లో అనేసి ఒక ఉద్దేశంతోనే మీతో షేర్ చేస్తున్నాను. మీకు టైం ఉన్నప్పుడు ఫ్రీగా ఈ వీడియోని అయితే చూడండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మెన్స్ట్రువల్ టైంలో ఎలా కేర్ తీసుకుంటాం, ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను అనేసి ఇంకో సపరేట్ వీడియోలో ఒకసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను. నేను జనరల్గా నాకు ఫీవర్ వచ్చినా లేకపోతే ఏ హెల్త్ బాగాలేకపోయినా నా రొటీన్ అయితే చాలా వరకు చేంజ్ చేయను. మెయిన్గా ఫుడ్ థింగ్స్. ఇవాళ కూడా మార్నింగ్ 6:30కి లేచాను. ఎందుకంటే లేడని కాలే, రాత్రంతా నిద్ర లేదు. వీక్ కూడా స్కూల్ లేదు, తనకి పంపించడం లేదు కదా, పర్లేదని 6:30కి లేచి డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని తాగేసి తర్వాత ఇవాళ యోగా చేయలే. ఆల్రెడీ చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి. జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామ ఒక 20 మినిట్స్ చేసేసి తర్వాత ఈ రాగి జావా ఒక్కటి ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే వచ్చాను. ఇప్పుడు టైం 8:15 అవుతుంది. రాత్రి నేను 2:30కి ట్యాబ్లెట్ వేసుకున్నా, ఇప్పుడు మళ్ళీ 8:30కి వేసుకోవాలి. సో అందుకనేసి 8:30 లోపలే ఫినిష్ చేసేస్తే ట్యాబ్లెట్ వేసుకోవచ్చు అనేసి ఇది మార్నింగ్ 6:30 టు నా 8:30 వరకు రొటీన్. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. మనకు ఈ ఫీవర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఏమి తినబుద్ధి అవ్వదు. నాకైతే ఎస్పెషల్ అసలు స్వాలో చేయడానికి కూడా కావడంలో అంత పెయిన్ఫుల్గా ఉంది, ఏమి తినాలనిపించదు. అలాంటప్పుడు కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యి కొద్దిగా సెమీ సాలిడ్ ఆర్ లిక్విడ్ లాగా ఉండేదైతే తీసుకోగలము. అందుకని ఈ రాగి జావా ప్రిపేర్ చేసా. ఇందులో స్ప్రౌటెడ్ రాగి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే సీడ్ సైక్లింగ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ సీడ్ సైక్లింగ్ కూడా నేను రెగ్యులర్గా ఫాలో అవుతానని. అందులో భాగంగా పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ 1 టీ స్పూన్ కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఎలా అంటే ఈజీగా తినేయచ్చు, మనకి ఎనర్జీ కూడా ఇస్తుంది, అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది చేయడం చాలా సింపుల్, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పటికీ ఇదే మా బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా తాగేసి ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మీతోటి షేర్ చేస్తాను. సో ఈ వీడియో చూడండి, మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేయాలి అని చెప్పేసి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అండ్ కొద్దిగా నా వాయిస్ కూడా డిస్టర్బింగ్గా ఉండొచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది కదా, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. రండి ఇప్పుడు ఈ జావా ఎలా ప్రిపేర్ చేశాను అనేసి మీతో షేర్ చేస్తాను. దీనికోసం ఒక బౌల్లో 2 గ్లాసుల నీళ్లను మరిగేదానికి పెట్టేసి ఇవి మరిగేలోగా ఒక గ్లాస్లో కొద్దిగా వాటర్ తీసుకొని 2 టీ స్పూన్ ఆఫ్ నేను రాగి మాల్ట్ పౌడర్ వేసుకుంటున్నా. ఇది స్ప్రౌటెడ్ రాగి మాల్ట్, మన ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను కదా ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి. ఇందులో అయితే స్ప్రౌటెడ్ రాగి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే డ్రై జింజర్ పౌడర్, సాఫ్రాన్ ఇవన్నీ యాడ్ చేసి ఉన్నాం కాబట్టి ఈ టైంలో ఎస్పెషల్లీ ఇలా హెల్త్ బాగాలేనప్పుడు చాలా మంచిదని నేను ఈ మాల్ట్ పౌడర్ యూస్ చేస్తున్నాను. లేదు అంటే నార్మల్ రాగి పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వాటర్లో ముందుగానే మిక్స్ చేసుకోవడం వల్ల ఎలాంటి లంప్స్ వండుకోకుండా బాగా మనకు అంటే ఉడికేటప్పుడు గడ్డలు కట్టకుండా అయితే ఉంటుంది. మనం డైరెక్ట్గా పౌడర్ యాడ్ చేస్తే గడ్డలు కట్టేస్తాయి కదా. సో ఇది ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి నేను మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కోసము కొద్దిగా వామ్ వాటర్లోకి ఒక హాఫ్ లెమన్, ఒక 2 టీ స్పూన్ హనీ కలిపి తీసుకుంటున్నాను. ఇది ప్రిపేర్ చేయడం చాలా సింపుల్. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ఈజీగా ఫ్యాట్ బర్న్ అవుతుంది. అలాగే ఇలా కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్ ఉన్నప్పుడు మనకు చాలా సూతింగ్ అనిపిస్తుంది, మన గొంతుకి ఇన్ఫెక్షన్ని కూడా తగ్గిస్తుంది, అలాగే మనకు ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది, రోజంతా కూడా యాక్టివ్గా ఉండడానికి మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇంతే సింపుల్ ఈ డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడము. రోజు మార్నింగ్ నిద్ర లేవగానే అంటే ఎంటీ స్టమక్లో తీసుకుంటే దీని బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇలా డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేశాను. ఈలోగా నీళ్లు కూడా మరిగాయి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి మిక్స్చర్ని కూడా వాటర్లోకి వేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ అంతా మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు, బట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ అన్న కుక్ చేసేసుకొని ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకు స్వీట్నెస్ కోసం ఒక 2 టీ స్పూన్ ఆర్గానిక్ జాగరీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ సీడ్స్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి, ఆల్రెడీ ఒక సపరేట్ వీడియోనే షేర్ చేశాను. సీడ్ సైక్లింగ్ ఎలా చేయాలి, దీని బెనిఫిట్స్ ఏంటి అనేసి
ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ సీడ్ సైక్లింగ్ వీడియో కూడా చూడండి. ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి మూత పెట్టేయాలి. ఈ మూత పెట్టడం కూడా కొంచెం గాలి అంటే కొద్దిగా ఓపెన్ ఉండేలాగా పెడితే పైన మీగడ ఫామ్ కాకుండా ఉంటుంది. అలా ఓపెన్ పెట్టేసినా లేకపోతే ఫుల్గా మూత పెట్టినా మీగడ ఫామ్ అవుతుంది, తాగడానికి అంత బాగుండదు. ఇంతే, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, ప్రిపేర్ చేయడం అయితే చాలా సింపుల్ అండ్ మంచి ఫిల్లింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. కన్నలు గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ నాకు మంచిగా త్వరగా కోలుకోవాలని విషెస్ పంపించారు అని చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కళ్ళు ఎలా ఉంది నీకు? తగ్గిపోయిందా? బాగుందా ఇప్పుడు నీకు హెల్త్? సూపర్గా ఉంది. అమ్మకి జ్వరం వచ్చేసింది, మరి అమ్మకి మమ్ము చేసి పెడతావా? ఏం మమ్ము చేసి పెడతావా అమ్మకి? బీట్రూట్ రైస్ చేసిస్తావా నాకు? ఇంకా కిచిడి. అయ్యో, చూసారమ్మా ధన్వికి ఎంత బాగా తెలుసు, కిచిడి చేసిస్తుందంట. ఏ టైంలో ఏ ఫుడ్ తీసుకోవాలో బాగా తెలిసిన బుజ్జి తల్లికి కదా. నన్ను ఇంకేం చేసిస్తావు అమ్మకి? అమ్మని డిస్టర్బ్ చేయవు కదా, ఈరోజు ఇబ్బంది పెట్టావు కదా, కామ్గా ఆడుకుంటావు కదా. ఓకే, ఫ్రెష్ అయిపోయి రాగి జావ చేసా తాగదమ్మా. ఫ్రూటా? ఫస్ట్ రాగి జావ తాగేసి ఫ్రూట్, దాంట్లో సీడ్స్ అన్నీ వేసాను, నీకు ఇష్టం కదా, సీడ్స్ వేసాను, తాగేసి ఫ్రూట్ తిను మళ్ళీ. ఇవాళ మా ధన్వి కూడా కొద్దిగా లేట్గానే లేచింది, అరౌండ్ ఒక 8:40 అలా అయితే లేచింది. అలాగ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ట్యాబ్లెట్ కూడా వేసేసుకున్నాను కాబట్టి ఇంకా నాకేం పనులు కూడా లేవు. తనకు కూడా బ్రష్ చేయించేసి ఇంకా రాగి జావా, కొన్ని డ్రై ఫ్రూట్స్ అడిగితే డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చి, నాన్న కాసేపు పడుకుంటాను రా, నువ్వు అది ఫినిష్ చేయని చెప్పాను. ఓకే అమ్మ అనింది. కానీ పిల్లలకి ఎలా అంటే పాపం మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఏదన్నా ఒకటి చెప్తున్నామంటే వాళ్ళు ఓవర్ కాన్షియస్ అయిపోతారా లేకపోతే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారా తెలియదు. కానీ మామూలు టైంలో అయితే తనే చక్కగా తాగుతూ ఆడుకుంటూ ఉంటుంది, పెద్దగా డిస్టర్బ్ చేయదు. ఇప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్పబట్టో ఏమో కానీ పదే పదే లేపుతూనే ఉంది. అమ్మ ఎందుకు నువ్వు పడుకుంటున్నావు, లేయి నాతో మాట్లాడు, ఇదేం చెప్పు, అదేమి ఎక్కడా లేని డౌట్లన్నీ ఇదే టైంలో వస్తాయేమో. సరే, నాకు కూడా ఏం నిద్ర రావడం లేదు, జస్ట్ అలా బాడీ పెయిన్స్కి కొంచెం రిలాక్స్ అవుదామని అయితే అలా పడుకొని ఉన్న ఒక 1 hour అలా అయితే కొద్దిగా రిలాక్స్ అయ్యాను. పిల్లలు ఉన్నప్పుడు అంత ఈజీ కాదు కదా డే టైంలో రెస్ట్ తీసుకోవడము. ఏదో తను ఇంకా స్కూల్కి వెళ్ళింటే కొంచెం మేబీ ఒక 2 to 3 hours నాకు ప్రాపర్ రెస్ట్ దొరికేది. ఇలా ఒక 10:30 వరకు కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ధన్వి కూడా లేపుతూనే ఉంది, అమ్మ లేయి నాకు ఏదన్నా యాక్టివిటీ చేపి అనేసి. ఇంకా సరే, తనకి ఇంక వేరే యాక్టివిటీస్ చేసేంత ఓపిక నాకు లేదు, ఈ బిజీ బైండర్ ఉంది కదా అని చెప్పేసి దీంట్లో కొన్ని యాక్టివిటీస్ అయితే చేపించాను. మనకు మామూలుగా టైం ఉన్నప్పుడు కొంచెం క్రియేటివ్గా ఏదో ఒకటి ఇంట్లోనే DIY యాక్టివిటీస్ లాంటివి చేపించచ్చు. బట్ హెల్త్ బాగాలేదు అన్నప్పుడు లేదా టైం లేదు అన్నప్పుడు ఇలాంటి బిజీ బైండర్స్ కానీ లేదా కొన్ని యాక్టివిటీ కిట్స్ కూడా వస్తాయి, చాలా అఫోర్డబుల్ కాస్ట్లోనే, అంటే ఆ రేంజ్లోనే ఉంటాయి. అలాంటివి మనకు నిజంగా సేవియర్ అనే చెప్పాలి. అలాంటి టైంలో పిల్లలకి నో అని చెప్పలేము, అలా మన దగ్గర ఎనర్జీ కూడా ఉండదు వాళ్ళకి చేపించడానికి. చూడొచ్చు మా ధన్వి ఎంత ఎంజాయ్ చేస్తుందో. తను కోరుకునేది ఏమంటే తను చేసే ప్రతి ఒక్కటి నేను చూడాలి అంటుంది, అదొకటే. సో నేను ఇక్కడ చేసేది ఏం లేదు, జస్ట్ తనని కూర్చొని కొద్దిగా గైడ్ చేస్తూ ఉంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు కూడా ఈ బిజీ బైండర్ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, చెక్ చేయొచ్చు. ఏజ్ అకార్డింగ్గా కూడా ఉన్నాయి. నేను సెట్ ఆఫ్ 2 తీసుకున్నా. సో 1 year నుంచి దగ్గర 4 years వరకు దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకు కూడా బోర్ కొట్టవు, ఎందుకంటే అన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఇందులో. సో దట్ వాళ్ళు రోజు కొన్ని చేస్తూ ఉన్నా కూడా హ్యాపీగా మళ్ళీ రిపీటెడ్గా కూడా ఇవి చేపించవచ్చు. ఇలా ధన్వితో దగ్గర ఒక 1 hour అయితే యాక్టివిటీస్ అన్నీ చేపించాను కూర్చొని. సో నేను రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది, తను కూడా బిజీగా అంటే ఎంగేజ్ అయినట్టుగా ఉంటుంది. ఇక అలా 1 hour తనతో టైం స్పెండ్ చేసిన తర్వాత నన్ను వదిలింది, పోమ్మ నేను కాసేపు ఆడుకుంటాననేసి. ఇప్పుడైతే ఇంకా నేను ఇవాళ ఫస్ట్ స్నాక్ వచ్చేసి పొమోగ్రనేట్ అయితే తీసుకుంటున్నాము. ఫ్రెష్ ఫ్రూట్స్ వీలైనంత వరకు తీసుకుంటే మంచిది. ఓన్లీ ఫీవర్ అనుకోండి మనం ఏ ఫ్రూట్ అయినా తీసుకొని ఉండొచ్చు. ఇంట్లో వాటర్ మెలన్, ఆరెంజెస్ ఉన్నాయి. బట్ నాకు ఈ సైనస్ హెడేక్ ఉంది, అలాగే కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా. ఈ ఆరెంజ్, వాటర్ మెలన్ లాంటివి తీసుకోవడం వల్ల మ్యూకస్ ప్రొడక్షన్ పెరుగుతుంది, సో దగ్గు ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా పొమోగ్రనేట్ అయితే బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. ఈ యాప్స్ నిజంగా ఎంత హెల్ప్ఫుల్ అవుతాయి అంటే మనకి ఈ టైంలో పోయి తెచ్చుకునే ఓపిక ఉండదు. ఒకవేళ నియర్ బై ఉంటే పర్లేదు, కొద్దిగా దూరం ఉండే వాళ్ళకైతే ఎంత కష్టం కదా. ఇలాంటి యాప్స్ అన్నీ కూడా
కొద్దిగా మనకు అంటే అమెజాన్ ఫ్రెష్తో పోల్చుకుంటే ఈ బ్లింకిట్ జెప్టోలో కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నియర్ బై సూపర్ మార్కెట్స్లో తెస్తారు. ఇంకా ఈ సూపర్ మార్కెట్స్లో ప్రైజెస్ అన్నీ ఎక్కువే, తప్పదు. ఇంకా టైంకి మనకు కావాలన్నప్పుడు ఇలా తెచ్చుకోవాలి. అండ్ ఇవాళ ఫ్రైడే అవ్వడం వల్ల మోస్ట్లీ వెజిటేబుల్స్ అన్నీ కూడా అయిపోవచ్చేసాయి ఇంట్లో. ఎందుకంటే మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసి నేను సాటర్డే లేదా సండే వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టేస్తాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం ఒక 2 మునక్కాయలు, పొమోగ్రనేట్ అయితే ఆర్డర్ చేశాను. పొమోగ్రనేట్ ఈ టైంలో ఎస్పెషల్లీ ఫీవర్ ఉన్నప్పుడు, ఇలా హెల్త్ బాగాలేనప్పుడు తీసుకోవడం వల్ల మనకు మంచి బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. సో ఇది ఎలా అంటే మనకు కోల్డ్ కాఫ్ ఏమున్నా కూడా తీసుకోవచ్చు. లైక్ ఈ పపాయ కానీ, పొమోగ్రనేట్స్, యాపిల్ ఏ టైంలో అయినా ఏ సీజన్లో అయినా కూడా తీసుకోవచ్చు. మనము సేఫ్ ఫ్రూట్స్ అనే చెప్పొచ్చు ఇవి. ఇంకా యాజ్ యూజువల్ మా ధన్వి కూడా పొమోగ్రనేట్ ఒలుస్తుంది. తన్ని చిన్నప్పటి నుంచి అన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేసుకుంటున్నాను కదా. సో తన పీల్స్ రిమూవ్ చేయడము, ఎగ్ షెల్ రిమూవ్ చేయడము, అలాగే ఇలా పొమోగ్రనేట్ ఒలవడము, ఇంకా చిన్న చిన్న పనులన్నీ కూడా తను ఇప్పుడు పర్ఫెక్ట్గా చేసేస్తుంది. దీనివల్ల ఏమంటే వాళ్లకు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు, వాళ్లకు ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్కి హెల్ప్ఫుల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకు కూడా కొంచెం టైం దొరుకుతుంది మిగతా పనులు చేసుకోవడానికి. పోను ఇవన్నీ వాళ్ళకి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్క్రీన్ టైం లేకుండా వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు. ఇక ఇవాళ లంచ్లోకి చాలా క్విక్గా ప్రిపేర్ చేసే సింగిల్ పాట్ ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్, అంటే అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉండేలాంటి రెసిపీ ఒకటి షేర్ చేస్తాను. ఇది సాంబార్ సాదం, తమిళనాడు రెసిపీ. మనకు మామూలుగా సాంబార్ రైస్ లేకపోతే దానికి ఏదైనా ఒక వెజిటేబుల్ ఫ్రై ఇలా చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఇది ఒక్క రెసిపీ చేసుకోవడం చాలా సింపులే. దీనికోసము కుక్కర్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల తినడానికి టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి ఇవి కొద్దిగా చిటపటలాడాక కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని ఒక 4 వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పుని ఇలా ముందుగానే వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ అన్ని బాగా మగ్గేంత వరకు కుక్ చేసేసుకొని ఇందులోకి మన చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక టొమాటో, మునక్కాయలు, అలాగే పొటాటో, వంకాయను వేసుకుంటూ ఉన్నాను. ఇంకా మన దగ్గర క్యారెట్, బీన్స్ ఏమున్నా కూడా వేసుకోవచ్చు. మునక్కాయలు నేను ఎందుకు తెప్పించుకున్నానంటే మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఈ మునక్కాడలు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, మంచి ఐరన్ కూడా మన బాడీకి అందుతుంది. సో బాగా ఎనర్జీ వస్తుంది అనేసి మునక్కాయలు అయితే తెప్పించుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్ల చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ల కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే సాంబార్ పౌడర్ ఉన్నట్లయితే సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 3 టీ స్పూన్ ఆఫ్ సాంబార్ పౌడర్ అయితే సరిపోతుంది. నా దగ్గర లేదు కాబట్టి చిల్లీ, కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంతే, ఇంక ఇందులోకి ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయబోము. ఇది చాలా మైల్డ్గా ఉంటుంది. మనకు మెయిన్గా హెల్త్ బాగాలేనప్పుడు టూ మచ్ స్పైసీ ఫుడ్ని కూడా తీసుకోకూడదు. మనకు కంఫర్ట్గా ఉండి ఈజీగా డైజెస్ట్ అయ్యి మన కడుపులో అల్సర్స్ లాంటివి క్రియేట్ చేయని ఫుడ్నే మనం తీసుకోవాలి. దానికి ఇది పర్ఫెక్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నేను కందిపప్పు, పెసరపప్పు రెండు కూడా, అంటే ఒక 1/4 గ్లాస్ పెసరపప్పు, 1/4 గ్లాస్ కందిపప్పు ఉంటుంది. ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి ఒక 5-6 గంటల పాటైనా నానబెట్టిండే పెసరపప్పుని యాడ్ చేస్తున్నాను. మనం ఎప్పుడే కానీ ఏ పప్పులైనా కూడా మినిమం ఒక 4 to 5 అవర్స్ అయినా నానబెట్టి తర్వాత వాష్ చేసి యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండవు. అలాగే ఒక హాఫ్ గ్లాస్ రైస్ని కూడా ఒక అరగంట ముందే వాష్ చేసి సోక్ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలంటే ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటేనే ఈ కిచిడి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు తినడానికి ఈజీగా, అంటే ఈ టైంలో ఇష్టంగా తినేస్తాము, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా తినగలుగుతాము. అంతే. ఇప్పుడు అంతా దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే మనము ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసుకొని ఏమైనా కావాలంటే యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సాంబార్ సాదం అయితే రెడీ.
ఇక ఇది కుక్ అయ్యేలోగా ధన్వికి స్నానం కూడా చేపించేసాను. మనకు అంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నాక కొద్దిగా ఎనర్జీ వస్తుంది కదా, ఈ ఎనర్జీ ఉన్నప్పుడే ఈ పనులన్నీ టకటక ఫినిష్ చేసేసుకోవాలి. లేదా వన్స్ ఇంకా మనం టయర్డ్ అయి డౌన్ అయిపోయామా ఏ పనులు చేయలేము. అందులో మ్యాండేటరీ ఫుడ్ అండ్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి స్నానం చేయించడం ఇవన్నీ కూడా మ్యాండేటరీనే కాబట్టి ఇవి స్కిప్ చేయలేము, ఎస్కేప్ కాలేము. ఇలా ధన్వికి అయితే స్నానం చేయించా. ఈలోగా లంచ్ కూడా రెడీ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్. ఈ 1 పాట్ సాంబార్ సాదం ప్రిపేర్ చేయడము, మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి ఉంటాము, పప్పు, రైస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ కూడా మన బాడీకి అందుతాయి. ఎస్పెషల్లీ జస్ట్ ఒక 10-15 మినిట్స్ మనం టైం స్పెండ్ చేయగలిగితే చాలు. హెల్దీ ఫుడ్ మనము తినొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సర్వ్ చేయొచ్చు. అండ్ దీనికి మళ్ళీ సపరేట్గా తాలింపు వేయాలి ఇవన్నీ కూడా ఏమీ లేదు. సపరేట్ ఫ్రై చేయాలి అనే ఆ బాధ కూడా ఉండదు, దీంట్లోనే వెజిటేబుల్స్ ఉంటాయి కదా. సో ఇంతే సింపుల్. మీరు ఎప్పుడైనా టైం లేదన్నప్పుడు లేదా హెల్త్ బాగాలేనప్పుడు ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంతకుముందు వ్లాగ్స్లలో కూడా చాలాసార్లు చెప్పాను, ఫ్యామిలీ మీల్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. డేలో ఒక్కసారైనా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అందరూ కలిసి ఒక్కసారి కూర్చొని భోజనం చేయగలిగితే మనకు ఫ్యామిలీ బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు, మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. మెయిన్గా ఫుడ్ తినేటప్పుడు టీవీ, మొబైల్ ఇవి అస్సలు చూడకూడదు. ఓన్లీ ఫుడ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ తినడం వల్ల మనం ఎంత తినగలుగుతున్నామంటే మైండ్ఫుల్ ఈటింగ్ హ్యాబిట్స్ మనకు అలవాటు అవుతాయి. మా ధన్వికి అయితే ఊరికి ఏదో అలా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వలేదు, సెల్ఫ్ ఫీడింగ్ కూడా అలవాటు కాలేదు. ఇలా చిన్న చిన్న స్టెప్స్, చిన్న చిన్న ప్రాక్టీసెస్ తనకు సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఫాలో అవ్వబట్టే తనకి ఇవన్నీ కూడా చక్కగా అలవాటు అయ్యాయి. తను అన్ని రకాల ఫుడ్ని యాక్సెప్ట్ చేయగలుగుతోంది, అలాగే తనే ఇష్టంగా తినగలుగుతోంది. ఇలా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. ఇక లంచ్ చేశాక అరౌండ్ 2 o'clock to 4:30 వరకు రెస్ట్ తీసేసుకున్నాము. ధన్వి కూడా పడుకుంది. ఇక లేచి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ స్నాక్కి క్యారెట్ టొమాటో సూప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇలా గొంతు బాగాలేనప్పుడు ఈ సూప్ చాలా కంఫర్ట్గా, సూతింగ్ అనిపిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ బూస్టింగ్, ఇది మనకు త్వరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెయిన్గా మన డైజెసివ్ సిస్టమ్కి, అంటే ఈ టైంలో మన డైజెసివ్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది కదా, ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ప్రాపర్గా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. దీనికోసం ఒక ప్యాన్లో 1 teaspoon ఆయిల్, 1 teaspoon నెయ్యి వేసుకొని ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 వెల్లుల్లిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని కొద్దిగా అల్లంని కూడా వేసి ఒక 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon మిరియాలని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక 1/2 ఆనియన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసి ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 టొమాటోల్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని ఈ టొమాటోస్ కొంచెం మగ్గేంత వరకు అరౌండ్ ఒక 2 to 3 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్, అంటే అరౌండ్ ఒక 350 ml వాటర్ని అయితే యాడ్ చేసి ఈ క్యారెట్ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా కుక్ అయితేనే మనకు సూప్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత తీసేసి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లగవ్వనివ్వాలి. ఇదంతా కూడా చల్లారేలోగా నేను పెప్పర్ రసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మనకు హెల్త్ బాగాలేనప్పుడు మిరియాల రసం తింటే చాలా బాగుంటుంది, ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది మనం తిన్న ఫుడ్. దీనికోసం అయితే ఒక రోట్లో ఒక 1 teaspoon జీలకర్ర, 1 teaspoon మిరియాలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవన్నీ కూడా బాగా దంచుకోవాలి. మిక్సీ జార్లోకి వేయడం కన్నా కూడా ఇలా దంచి తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మన దగ్గర రసం పౌడర్ ఉన్నా కూడా ఇలా ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే కొద్దిగా ఘాటుగా ఉంటుంది. అలాగే తినడానికి అంటే ఇంకో 2 ముద్దలు ఎక్కువగా తినగలుగుతాము. ఇలా దంచి దీన్ని పక్కన పెట్టేసి రసం కోసం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మెంతులు వేసుకోవాలి. మోస్ట్లీ సాంబార్, రసం, పప్పు దీంట్లో మెంతులు యాడ్ చేస్తాను, డైజెషన్కి మంచిది అనేసి. అలాగే కొద్దిగా మినపప్పు, ఆవాలు వేసి ఇవి చిటపటలాడాక ఒక 3 ఎండు మిరపకాయలని కూడా వేసుకొని కొద్దిగా ఇంగువ వేసి ఒక 2 టొమాటోస్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి
అలా ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఈ టొమాటోస్ బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. నేను మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్కి ఇంగువ యాడ్ చేస్తాను, ఎందుకంటే అది మన డైజెషన్కి చాలా మంచిది, అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా కాపాడుతుంది. ఇలా ఈ టొమాటోస్ అన్నీ బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమ్మకాయ సైజు చింతపండులోంచి వచ్చిన రసంలోకి అరౌండ్ ఒక 1/2 లీటర్ అంత వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని మనం ఈ టొమాటో మిక్స్చర్లోకి అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. మనకు పులుపుకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టిన మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర పొడిని కూడా వేసేసి కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మిరియాల రసం అయితే రెడీ. ఇది ఒక్కటి ఉంటే చాలు, మనం మొత్తం అన్నం తినేయొచ్చు. దీంట్లోకి వెజిటేబుల్ ఫ్రై ఏదైనా ఉన్నా కూడా బాగుంటుంది. మామూలుగా బాగున్నప్పుడైతే దీంట్లోకి చికెన్ ఫ్రై మంచి కాంబినేషన్గా ఉంటుంది. ఇంతే సింపుల్, రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా డిన్నర్కి కూడా సపరేట్గా ఏం కుక్ చేయాల్సిన పని లేదు, రైస్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఈలోగా ఈ సూప్ మిక్స్చర్ అంతా కూడా చల్లగా అయిపోయింది. ఈ ఒక మిక్సీ జార్లోకి వాటర్తో పాటు ఇవంతా వేసి మెత్తని ప్యూరీలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మా మిక్సీ గ్రైండర్లో ఏమంటే ప్యూరీ ఆప్షన్ ఉంది, ఎలాంటి చిన్న పలుకులు కూడా లేకుండా ఇలా ప్యూరీ లాగా అయితే అయిపోతుంది. ఒకవేళ నార్మల్ మిక్సీ ఉంది, కొంచెం ఇంకా పలుకుల్లాగా ఉంది అనుకుంటే ఫిల్టర్ చేసేసి ఆ పిప్పిని పడేసి ఈ ప్యూరీని మాత్రం సపరేట్గా తీసుకోవాలి. ఇంత థిక్ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది పర్ఫెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో చేస్తే. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఈ ప్యూరీని అంతా కూడా సూప్ని తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను ఈలోగా ఈ సూప్లోకి వేసుకోవడానికి బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేస్తున్నా. మా ధన్వికి ఈ సూప్లో బ్రెడ్ క్రమ్స్ ఉంటే ఇష్టంగా తింటుంది, అలా అలవాటు అయిపోయింది తనకు. బ్రెడ్ క్రమ్స్ అనగానే చాలా వరకు డీప్ ఫ్రై చేయాలనుకుంటాం కదా, అస్సలు కాదు. జస్ట్ ఇలా దోశ ప్యాన్ పైన కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఈ బ్రెడ్ని కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. సేమ్ డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. నేను ఈవెన్ డబుల్ కా మీఠా చేయాలన్నా కూడా ఇదే మెథడ్లోనే చేస్తాను, డీప్ ఫ్రై చెయ్యను. మనకు చెయ్యాలని ఆలోచన ఉండాలే కానీ హెల్దీ వేస్ చాలానే ఉంటాయి. ఇలా ఈ బ్రెడ్ డ్రై రోస్ట్ అయ్యేలోగా ఈ సూప్ కూడా ఒక పొంగు వచ్చేసింది. ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడొచ్చు, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే మనకు బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. ఎంతే, చాలా సింపుల్గా మనకు ఈ టొమాటో క్యారెట్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ చూడొచ్చు, చాలా థిక్ క్రీమీ టెక్స్చర్లో ఉంది. సేమ్ మనకు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే. దీంట్లోకి ఎలాంటి క్రీమ్ ఏమీ యాడ్ చేయలేదు, ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ బౌల్ వచ్చేసి మా ధన్వికి సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్న వెండి బౌల్. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు వెండి బౌల్లో పిల్లలకి ఫీడ్ చేస్తే మంచిది అన్నారని అప్పుడు తీసుకున్నాము. మా ధన్వి లోపల పెట్టిండేదాన్ని తీసుకొచ్చి ఇచ్చింది, ఇంకా దాంట్లోనే ఇస్తున్నా తనకి. ఇంతే, ఇంకా బ్రెడ్ క్రమ్స్ కూడా వేసేసి సర్వ్ చేసేయడమే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సేమ్ మనకు రెస్టారెంట్లో ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంట్లోకి ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు, క్రీమ్ లాంటివి, షుగర్ ఏమీ వేయలేదు. ఇంతే సింపుల్గా చేసుకుంటే ఈజీగాను చేయడము సింపులే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్ట్ అయితే నచ్చుతుంది మీకు. ఏందన్నా? థ్యాంక్ యూ సో మచ్. నచ్చిందా? బాగుందా? ఎలా ఉంది టేస్ట్? బ్రెడ్ క్రమ్స్ బాగున్నాయా? టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్ నా థ్రోట్కి ఇప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అయింది కదా, చాలా కంఫర్ట్గా ఉంది. మీరు తప్పకుండా ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు లేదా ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు కూడా ఇలా సూప్ చేసుకోండి. చాలా సింపుల్, సేమ్ మనకు రెస్టారెంట్స్లో ఎలా థిక్గా మనకు క్రీమీగా ఉంటుందో ఎలాంటి క్రీమ్ యాడ్ చేయకుండానే ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. వేడుంది మా తిను, అదంతా తినాలి. ఇంకా రసం కూడా చేసేసాను, మిరియాల రసం. నైట్కి బాయిల్డ్ ఎగ్ చేసేసి రైస్ పెట్టేసుకుంటే నైట్ డిన్నర్ కూడా చాలా సింపుల్గా. అండ్ రసం ఇంకా పెప్పర్ రసం కాబట్టి మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉంటుంది, అలాగే మనకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఫీవర్ టైంలో మనకు టేస్ట్ బడ్స్ అన్నీ కూడా ఒకలాగా ఏమవుతాయి, టేస్ట్ బడ్స్ పని చేయమంటారు కదా, ఏం తినే చప్పగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ మిరియాల రసము ఇలా సూప్స్ తీసుకోవడం వల్ల మనకు కూడా కొంచెం మన నోటికి రుచిగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, లేకపోతే ఏమీ తినాలనిపించదు. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇది నాకు ఫీవర్ ఉన్నప్పుడు నేను ఎలా థింగ్స్ని హ్యాండిల్ చేస్తాను అండ్ ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను చూడొచ్చు. ఇవాళ మార్నింగ్ నుంచి ప్రిపేర్ చేసిన ఏ రెసిపీస్ కూడా ఎక్కువ టైం తీసుకోలేదు, చాలా తక్కువ టైం అండ్ న్యూట్రిషియస్, మనకి ఈ టైంలో ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి ఫుడ్ రెసిపీసే ఇవన్నీ కూడా. ఎక్కువ టైం పట్టదు, జస్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి అంతే. ఒరే ఎట్లా తినిపిస్తావు? థ్యాంక్ యూ. నువ్వు చేసావా? నువ్వు సూప్ చేసేంత పెద్ద పాప అయిపోయావా? పప్పి కొనిస్తారా? పెద్ద పాప అయ్యాక పప్పి కొనిస్తావంటుంది. పప్పి కావాలా నీకు పెద్ద పాప అయ్యాక? ఎట్లుంటుంది? అద్భుతంగా ఉంటుందా? ఏం పప్పి కావాలి నీకు? సరే నువ్వు తాపిలేనన్నా ఇటు ఇచ్చే. సో జస్ట్ ప్లానింగ్ అంతే, బయట ఫుడ్ తీసుకోకుండా సింపుల్గా అయ్యే రెసిపీస్ ప్లాన్ చేసుకోవాలి. అది మనకు కూడా తినడానికి ఇష్టంగా ఉండేలాంటి ప్లాన్ చేసుకుంటే కొంచెం చూడొచ్చు. ఎంత టైం ఇవాళ మ్యాక్సిమం టైం రెస్ట్ తీసుకున్నాను, ఏ పనులు పెట్టుకోలేదు. మార్నింగ్ జస్ట్ ఇల్లు లోపల వరకు క్లీన్ చేసుకున్నా, బయటకు కూడా ఏం క్లీన్ చేసుకోలే. నేను ఫ్రెష్ అప్ అయిపోయి ధన్వికి స్నానం చేయించి తనకు చిన్న చిన్న యాక్టివిటీస్ అది ఇన్ బిట్వీన్ నేను రెస్ట్ తీసుకున్న తర్వాతనే చేయించాను. సో ఇంతే సింపుల్గా ప్లాన్ చేసుకోవాలి. మనకు బాగాలేదు కదా ఊరినే బ్లాంకెట్ కప్పుకొని అలా పడుకొని ఉంటే ఆ సిక్ ఫీలింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. నేను చెప్పేది ఒకటే, కొంచెం ఫ్రెష్ అయిపోయి నేను మళ్ళీ తింటానండి, కొద్దిగా ఫ్రెష్ అయిపోయి కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఒక 5 minutes ఫేస్ వాష్ చేసుకొని కొద్దిగా ఫ్రెష్ అయిపోతే మనకి ఎంతో రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు ఐఎమ్ ఎనర్జెటిక్ నాకు ఎంత నీరసంగా అనిపించినప్పుడల్లా ఐఎమ్ ఎనర్జెటిక్, సరే తుడుద్దాంలే, ఐఎమ్ ఎనర్జెటిక్ అనేసి అనుకుంటూ ఉంటాను. సో నాకే తెలియకుండా ఏదో కైండ్ ఆఫ్ ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు, నేను అలా మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. సో దట్ అలా చేయబట్టే డేని ఇలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేయగలుగుతున్నాను. ఇది ఎప్పుడైనా నాకు ఇప్పుడనే కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు ఎప్పుడైనా బాగాలేదు అంటే నా రొటీన్ ఇలాగే ఉంటుంది. ఎక్కువ పనులు ఎక్కువ రిస్క్ అయితే తీసుకోను. మీకు చెప్పేది కూడా అంతే, బేసిక్ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ఫుడ్, ఇంకేదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే ఇచ్చేసి వీలైనంత రెస్ట్ తీసుకోవాలి. బికాజ్ మిగిలిన టైం అంతా ఎలాగో మనం ఇంట్లో పనులకి మనం టైం స్పెండ్ చేస్తాం. అట్లీస్ట్ బాగాలేనప్పుడు వీలైనంత ఎక్కువ రెస్ట్ తీసుకుంటేనే త్వరగా రికవర్ అవ్వగలుగుతాము, స్ట్రెస్ ఫీల్ కాకోకుండా అయితే ఉంటాము. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ చెప్పు నాన్న నువ్వు. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బిజీగా ఉంది సూప్ తింటూ బిజీగా ఉన్నావా? బాయ్ బాయ్. మంచి కూతురు నువ్వు.